వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్ మాట్లాడుతాం క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఒక ఈవెంట్కి వెళ్ళాడు అనమాట. ఆ ఈవెంట్కి సంబంధించి ఫొటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో రిలీజ్ అవ్వబోతున్నాయి. అవి రిలీజ్ అయిపోయింది. దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను. ప్లస్ ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి వాళ్ళ ఫ్యాన్ ఒకతను ఐడియల్ వెంకటేశ్వర స్వామి ఐడియల్ ఇచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు లేడీ ఫ్యాన్స్ అయితే ఎంత ఎక్కువ ఉన్నారంటే తనకైతే ఎక్కడికి వెళ్ళినా కూడా తనైతే చాలా షైగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే హీరోయిన్ వచ్చినప్పుడు కూడా హీరోయిన్ కంటే అంటే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ ఆటోగ్రాఫ్ కంటే కళ్యాణ్ ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారంటే ఇక మనం చెప్పొచ్చు కళ్యాణ్కి ఎంత క్రేజ్ వచ్చిందనేది. అంటే హీరోయిన్ అంటే మనకు తెలిసిందే, హీరోయిన్లు వస్తే వాళ్ళ చుట్టూ ఎక్కువ మంది ఉంటారు. బట్ ఇప్పుడు హీరోయిన్ వచ్చినా కూడా కళ్యాణ్ చుట్టూ ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఒక ఈవెంట్కి సంబంధించిన వీడియో ఒకటి రిలీజ్ అయింది. ఆ వీడియోలో వచ్చేసి కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు, కళ్యాణ్ చుట్టూ ఉన్నారు. కానీ హీరోయిన్ వెళ్తుంటే హీరోయిన్ కూడా కళ్యాణ్ పక్కన వెళ్తుంది. బట్ కళ్యాణ్ పక్కకి అమ్మాయిలందరూ అట్లా వెళ్ళి ఆటోగ్రాఫ్లు తీసుకోవడం, ఫోటోలు దిగడం ట్రై చేయడం అది చాలా అసలు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ కళ్యాణ్ హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే కూడా చాలా షైగా ఫీల్ అవుతున్నాడు కళ్యాణ్. హీరోయిన్ అయితే అంటే తను హీరో కాకపోయినా, ఏ సీరీస్‌లో చేయకపోయినా, 'బిగ్ బాస్' వల్ల తనకొచ్చిన రేంజ్ అయితే మామూలుగా లేదు. అంటే 'బిగ్ బాస్' వల్ల రావటం కంటే తను 'బిగ్ బాస్‌లో' తన క్యారెక్టర్ చూపించాడు కాబట్టి తన క్యారెక్టర్‌కి ఫిదా అయిపోయారు. ప్లస్ తను ఆర్మీ మ్యాన్ ఇంక చెప్పాల్సిన పని లేదు. సో ఆల్రెడీ 'ధనరాజు' ఒక వీడియో కూడా అప్‌లోడ్ చేశారు. అదేంటంటే, "ఏంటి ఫస్ట్ నుంచి నువ్వు ఇంతేనా? లేకపోతే 'బిగ్ బాస్‌లో' అట్లా ఉన్నావా? నీ క్యారెక్టర్ అంతేనా?" అంటే, "నా క్యారెక్టర్ ఇంతే" అని చెప్పి చెప్పడం. 'ధనరాజ్' ఏమో "మీతో త్వరలోనే ఇంకా మూవీస్ చేద్దాం అందరం కలిసి" అని చెప్పి చెప్పడం. అది కూడా చాలా వైరల్ అయిపోయింది. అంటే అది 'బిగ్ బాస్ జ్యూరీ 2లో' సంబంధించిన చిన్న బిట్ అనమాట. సో, అంటే 'బిగ్ బాస్ జ్యూరీ 2కి త్వరలో రాబోతున్నాడు' అని చెప్పాను కదా! అది టెలికాస్ట్ అయ్యేది మార్చి 1 అని చెప్పి అంటున్నారు. చూడాలి. మార్చి 1 లేకపోతే రేపు టెలికాస్ట్ అవుతుందని. మార్చి 1 మాక్సిమం నాకు తెలిసినంత వరకు. చూద్దాం ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందనేది. సో, కళ్యాణ్‌కి సంబంధించి లేటెస్ట్ న్యూస్‌లు అని అడుగుతున్నారు కదా! సో, లేటెస్ట్ న్యూస్‌లు వచ్చేసి ఇంకా రాబోతున్నాయి. అవి వచ్చిన వెంటనే మీకు అప్‌లోడ్ చేస్తాను. సో, సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.